థ్యాంక్ యూ ఆల్. ముఖ్యంగా మీడియా ఫ్రెండ్స్కి, కొన్ని సినిమాలు లిఫ్ట్లో రిలీజ్ అయిన రోజునే పైకి వెళ్ళిపోతాయి, కమర్షియల్ సక్సెస్. కొన్ని సినిమాలు అలాగ కొంతకాలం పాటు రన్ అయితే తప్ప అవి జనాలకి సింకిన్ అయ్యి, అంటే ఏం చూసామో చిన్న షాక్లో ఉంటారు. అంటే దే ఆర్ ఫీల్ గుడ్ ఫిల్మ్స్ అంటారు కొన్నిటిని మన ఎస్కేఎన్ గారు తీసిన బేబీ సినిమాలు అంటారు. సో వాటిని నిజంగా జనాల్లోకి తీసుకెళ్ళేది మీడియా ఫ్రెండ్స్. సో మీడియా ఫ్రెండ్స్ కొన్ని సినిమాలకి ఎంత బలంగా ఉపయోగపడతారంటే, ఒక యాటమ్ బాంబ్ లాగా దే కెన్ యాక్చువల్లీ బర్స్ట్ ఇట్ ద న్యూస్ని. సో ఐ రిక్వెస్ట్ మీడియా టు ప్లీజ్ డూ వాచ్ ఇట్. నేను ఆడియన్స్ని చూడండి అని నేను అడగను, ఎందుకంటే వాళ్ళకి ఆ వర్డ్ ఆఫ్ మౌత్ని బట్టి, ఆ సినిమా యొక్క హైప్ని బట్టి వాళ్ళు వస్తారు. ఈ సినిమా నేను దయచేసి ముందు రిక్వెస్ట్ చేసేది, ప్రభు అన్న నువ్వు నాగేంద్ర ఆల్రెడీ చూశారు, సో నితేష్ కొంచెం మీరు అందరూ సినిమా చూడండి. ఫస్ట్ చూసిన తర్వాత దెన్ ఆబ్వియస్లీ ఈ సినిమాలకి, ఇలాంటి సినిమాలకి ప్రొడ్యూసర్లు ఎంత పబ్లిసిటీ చేసిన దానికంటే కూడా మీడియా ఫ్రెండ్స్ చూసి వాళ్ళు చెప్పిన దాని ఏదైతే ఉందో అది ఒక 1000 ఏనుగులు బలం ఇస్తుంటుంది. అండ్ ఈ సినిమా నిజంగా ఇట్స్ రియలీ ఎ హానర్ టు బీ అ పార్ట్ ఆఫ్ ఇట్. అండ్ దిస్ ఈజ్ మై లాస్ట్ ఫిల్మ్ ఇన్ జీ స్టూడియోస్. సో ఈ సినిమా లాస్ట్ సినిమా సైన్ చేసి మారుతి గారు నేను ఎప్పటి నుంచో కలిపి చేద్దాం అనుకుంటున్నాం. సో ఇది థ్యాంక్ యూ మారుతి గారు ఈ సబ్జెక్ట్ పంపించినందుకు. అండ్ సుబ్బు చెప్పినట్టు ఆయన ఏమీ ఇక్కడ అబద్ధం చెప్పలే. ఆయన కథ చెప్తున్నప్పుడు ఇంటర్వెల్ దగ్గర నిజంగా ఆపేయమని చెప్పే సినిమా. ఇంటర్వెల్లే క్లైమాక్స్ అనిపించింది నాకు. ఇది మీకు ఎగ్జాజరేషన్ కింద వినిపించవచ్చు, కానీ ఇప్పుడు నేను చెప్పేది మీకు రేపు సినిమా చూస్తున్నప్పుడు ఈ ఇంటర్వెల్ అంటే చాలా రెగ్యులర్గా అందరూ చెప్పే మాట ఇది. మా ఇంటర్వెల్ ఏ సినిమాలో రాలేదు, అది నేను చెప్పను. కానీ ఇంటర్వెల్ సినిమా మీరు సీన్ చూస్తున్నప్పుడు ఒకవేళ మీ ఫాదర్తో వెళ్తే మీ ఫాదర్ని చూస్తారు. మీ ఫాదర్ ఒకవేళ లేకపోతే ఫోన్లో ఇంటర్వెల్ అయిన తర్వాత ఫోన్లో మీ ఫాదర్ నెంబర్ ఒకసారి చెక్ చేసి వాట్సాప్ మెసేజ్ పెట్టాడా ఏంటని ఫాదర్ వ్యక్తి మీకు ఇంటర్వెల్ చూసిన తర్వాత కంపల్సరీ మీ మైండ్లోకి వస్తాడు. దిస్ ఈజ్ మై ప్రామిస్. సో నేను ఇంటర్వెల్ ఎంతో గొప్పది, ఇంతకుముందు రాలేదు, ఇవన్నీ నేను చెప్పను. ఇది అయిపోయిన తర్వాత, సినిమా అయిపోయిన తర్వాత మీరు బయటకు వచ్చి ఇంటర్వెల్కి మెసేజ్ కానీ చేసాడా మీ ఫాదర్ అని వెయిట్ చేస్తారు కదా, చూసుకుంటారు కదా. క్లైమాక్స్ అయిన తర్వాత బయటకు వచ్చి మీ ఫాదర్కి కాల్ చేస్తారు. ఇవి రెండే నేను మీకు ప్రామిస్ చేయగలను ఈ సినిమా నుంచి. అండ్ ఐ రియల్లీ థ్యాంక్ మా జీ స్టూడియో టీమ్. ఇట్స్ లైక్ ఎ ఫ్యామిలీ. చాలా మంచి సినిమాలను ఎంకరేజ్ చేశారు. అక్షయ్ కేజ్రీవాల్ స్పెషల్లీ ఈజ్ సౌత్ హెడ్. నేను ఇట్స్ ఎ వెరీ ఫ్రూట్ఫుల్ జర్నీ వీ హ్యాడ్. రిపబ్లిక్ కానీ, ఒక విమానం కానీ, బ్రో, చాలా సినిమాలు మేము కొంచెం అర్థవంతమైన సినిమాలు తీయగలిగాం మేము. బికాస్ అండ్ దివ్య, నో I wish you all the very best for the next journey. And this is looking like vote of thanks for me. Thank you very much for all the directors and especially మారుతి గారికి అయితే నేను సుబ్బు చెప్పినట్టు చాలా జర్నీ జరిగింది ఆయనతోటి. అండ్ వర్ధన్ ప్లీజ్ కమ్. అండ్ సాయి వీళ్ళిద్దరిని ఎందుకు రమ్మన్నానంటే, ఒక డైరెక్టరు డిఓపి ఇద్దరు గనక లవర్స్ అయితే ఎంత బాగుంటుందో ఈ సినిమా అంత బాగుంటుంది. నేను చెప్తున్నా మీకు ఈరోజు. వీళ్ళిద్దరూ కాస్ట్యూమ్స్ కూడా చూడండి, చెప్పక్కర్లేదు. ఓకే. సో విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ థ్యాంక్ యూ ఎస్కేఎన్ గారు వచ్చినందుకు. అండ్ అఫ్ కోర్స్ మీరు ఒక మదర్గా చాలా ప్రాణం పోసారండి. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మీకు ఆ కథ చెప్పడానికి వెళ్ళినప్పుడు. వాసుకి గారికి కథ చెప్తున్నామంటే ఆవిడ ఎందుకు యాక్సెప్ట్ చేస్తారనుకున్నాను. బట్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యాక్సెప్టింగ్. నీలకి ఐ థింక్ సో మెనీ టైమ్స్ నిన్ను డిస్టర్బ్ చేశాను అరౌండ్ 9:30, 10 o'clock నైట్ టైం. బికాజ్ అదే టైంకి ఎడిట్ చూసి వచ్చి ఐ కుడ్ నాట్ కంట్రోల్. అందుకే ఐ హ్యాడ్ టు కాల్ యూ అట్ దట్ టైమ్. అండ్ థ్యాంక్ యూ ఆల్. అంకిత్, యూ విల్ రాక్ మ్యాన్. అండ్ నరేష్ గారి గురించి చెప్పక్కర్లేదు. నరేష్ గారితో జర్నీ చేస్తూనే ఉన్నాను. మళ్ళీ నెక్స్ట్ ఆల్రెడీ రెడీ అయిపోయింది జర్నీ. థ్యాంక్ యూ నరేష్ గారు ఫర్ ఆల్ ది బెస్ట్. అండ్ విజయ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మ్యూజిక్. అండ్ థ్యాంక్ యూలు చెప్పుకుంటూ వెళ్ళిపోతే మీకు చాలా టైం పడుతుంది. ప్లీజ్ డూ కమ్ అండ్ వాచ్ ద ఫిల్మ్ ఇన్ థియేటర్స్. యూ విల్ నాట్ బి డిసప్పాయింటెడ్. సీజీలు ఏం ఉండవు, కానీ లోపల మీ హార్ట్లో సీజీ బిల్డ్ అవుతుంటుంది సినిమా చూస్తుంటే. ఇది మాత్రం చెప్పగలుగుతా. విజువల్గా మీకు సీజీ కనబడకపోవచ్చు, కానీ ఎమోషనల్ సీజీ మీరు చూస్తున్నంతసేపు మీ హార్ట్లో మాత్రం బిల్డ్ అవుతుంది. ప్లీజ్ డూ కమ్ అండ్ వాచ్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ.
Thank you, sir. Thank you so much, and wish you good luck for your new start also, sir. Thank you so much. And